అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చందానగరులో విశిష్ట నొందిన వెంకటేశ్వరుని ఆలయానికి ఎదురుగా ఉన్న సరస్వతి విద్యానిలయం అంటే తెలియని వారుండరు. అందులో జూనియర్ మోస్ట్ టీచరు నేను. నా పేరు సత్యమూర్తి ఊరఫ్ సత్యబాబు, అలైస్ సత్తిగాడు. మా పాఠశాలలో ఉన్న అందరికన్నా వయసులోనూ అనుభవంలోనూ నాదే తక్కువ. అందుకే ఎవరు ముద్దుగా సత్యబాబన్నా, ఎవరు విసుగుతో సత్తిగాడన్నా పేరులో ఏముందులే పెన్నిదని అందరికీ బదులు పలికేస్తాను. రోజు స్కూల్ వదిలి బయటపడేటప్పటికీ గుడి రాజగోపురంతో సహా మనుషులు, కొట్లు, అంగళ్ళు సమస్తం అన్నింటిలోనూ ఏదో ఒక మార్పు తప్పక కనిపించేది నాకు. వాతావరణంలోనూ సహజంగా మార్పులు కలగొచ్చు, కానీ ఎటువంటి మార్పు రాకుండా ఎప్పటికీ నాకు కనిపించేది ఒకటి ఉంది. అది గుడికెదురుగా చిన్నపాటి చెక్క పలక పైన చెండులుగా మాలలు కట్టిన కనకాంబరాలు, మల్లెలు, కదంబాల వెనుక ఒక ముడతలు పడిన ముఖంపై కోటి పున్నమి చంద్రుల కాంతితో వెలిగే చిరునవ్వది. ఆమె పేరు విశాలాక్షని ఎవరో కొందరు చెప్పినా ఆబాల గోపాలం పిలుచుకునే పేరే విశాలమ్మ. ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చిందో తెలిసినవారు బహుశా అరుదు. ఇంకెక్కడో పువ్వులను అమ్ముకుంటున్న ఆ మహాతల్లెవరో తను రోజు మార్కెట్ నుంచి తెచ్చే వాటిలో కొంత ఈమెకిచ్చి వెళ్ళేదట. తిరిగి రాత్రి ఇంటికి పోతూ అమ్మిన దానికి కమిషన్ ఇచ్చి డబ్బులు, మిగిలిన పువ్వులను తీసుకుపోయేదట. ఆ కమిషన్ డబ్బులతోనే తన జీవితం వెళ్ళబుచ్చేది విశాలమ్మ. ఆ డబ్బులతోనే అప్పుడప్పుడు పిల్లలకి తాయిలాలు పంచేది. ఏ నాడు చెయ్యెత్తి సాయం అడిగింది లేదు. నుదుటిపై ఎర్రని బొట్టుతో గుడి బయటే వెలిసిన దేవతలాగా ఉండేదావిడ. శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో అర్ధమూర మల్లెలు ఆమె దగ్గర తీసుకోవడం నా దినచర్యల్లో ఒక భాగమయ్యింది. శుక్రవారం పూట మాత్రం 1.5 మూర తీసుకునేవాడిని. లలితకున్న అనేక ఆనవాయితీలలో ప్రతి శుక్రవారం సూర్యుడు అస్తమించక పూర్వమే దీపం పెట్టి 1 మూర మల్లెలతో లక్ష్మీపటాన్ని కొలవడం. పనున్నా లేకున్నా పొద్దున్నే 5ంటికి లేవడం లలిత ఏర్పరచుకున్న మొదటి ఆనవాయితీ. పెళ్ళైన 6 మాసాల తరువాత ఒక ఆదివారం రోజున ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదేమిటంటే, ఆదివారం ఇద్దరు ఆఫీసులకి సెలవైనట్లే వంట పనులకు కూడా సెలవిద్దాము అన్నదే ఆ బిల్లు. మా కుటుంబ పార్లమెంటులో ఎదరు పార్టీ అంటూ లేకపోవడంతో ప్రెసిడెంట్ అయిన నా ఆమోదంతో పక్కవారం నుంచే కొత్త బిల్లు అమలులోకి వచ్చింది. ఇది లలిత పాటించే ఆఖరు ఆనవాయితీ. అయితే రవి పుట్టిన తర్వాత తన పక్కన కానీ నా పక్కన కానీ బాధ్యతలు పంచుకునేవారు లేకపోవడంతో లలిత ఉద్యోగం మానేసింది. ఆదివారం ఆనవాయితీని మాత్రం వదలలేదు. ఎందుకంటే బాబును చూసుకోవడం కూడా ఒక ఉద్యోగం లాంటిదే కనుక. కానీ ఆ రోజు సాయంత్రం స్కూల్ గేటు బయట అడుగు పెట్టడంతో ఎందుకో నాలో ఏదో తెలియని అలజడి ముందు జరగబోయే నాటకానికి నాందిలాగా నన్ను ప్రిపేర్ చేసింది. మలుపు తిరగగానే బోసిగా నిలబడిన చెక్క పలక ఎవరో తోడును పోగొట్టుకున్న దానిలాగా దిగులుగా చూస్తోంది. విశాలమ్మ ఆచూకీ చుట్టుపక్కల ఎవరికీ తెలియడం లేదు. అరమూర మల్లెల సంగతే మర్చినట్టు అతనికే తెలియకుండానే ఇంటిలోనికి అడుగుపెట్టాడు. అతని వాలకం చూసి లలిత ప్రశ్నలేమీ అడగకుండా కాఫీ చేసి తీసుకువచ్చి పక్కన కూర్చుంది. కాఫీ గ్లాసు చేతికందిస్తూ ఏం జరిగిందండి అంది. విశాలమ్మ కనిపించలేదన్నాడు. దానికి ఎందుకండి కంగారు? తెలిసిన వారెవరైనా వచ్చారేమో, లేకపోతే తనకే చిన్న నలతేదైనా ఏర్పడి ఉండొచ్చు. రేపు మామూలుగా వస్తుందేమో. లేదు లలిత, నాకు తెలిసి ఇంతవరకు ఆదివారంతో సహా ఒక్కరోజు కూడా రాకుండా మానింది లేదు. ఆమె చేతి నుంచి పూల సరం ఒక్కటే తీసుకుంటున్నానని ఏనాడూ తలచలేదు నేను. నిండు మనసుతో తన ఆశీస్సులు పంచుతోందనే భావించేవాడిని. ఆమెకు మనకు ఏదో విడరాని బంధం ఉన్నట్లే నేను అనుకునేవాడిని. కొంచెం సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నారేమో అంది లలిత. లేదు లేదు, ఒక్కోసారి కారణాలు లేకుండానే కొందరి చేత మనం అట్రాక్ట్ చేయబడతాము. దానినే రుణానుబంధం అంటారు. మా ఇరువుల్లో ఎవరు ఎవరికి రుణపడ్డామో అది తీర్చుకోక తప్పదు అన్నాను. మీరు ఇంతగా బాధపడుతున్నారంటే ఆవిడను నేను కలవాలి. రేపెవరైనా ఆజూకీ ఇస్తారేమో వేచి చూద్దాము అంది. ఆ రోజంతా ఆమె చుట్టూ తిరుగుతున్న ఆలోచనలతోనే గడిపేశాను. పక్క రోజు ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు స్కూల్ టైం అవుతుందా అని గడియారం కేసి కనీసం 10ల సంఖ్యలో చూసుంటాను. ఎక్కడో ఇంటర్ స్కూల్ ప్రోగ్రామ్స్ చూడడానికి వీలుగా లాస్ట్ పీరియడ్ రద్దు చేయడంతో 45 నిమిషాలు ముందుగానే ఇంటికి బయలుదేరాను. నేను అనుమానించినట్టే విశాలమ్మ కనిపించలేదు. ఎంతమందిని అడిగినా ఆమె ఎక్కడ ఉన్నది తెలియలేదు. నిరాశతో ఇప్పుడెలాగా అనుకునేంతలో విశాలవ ఇల్లు నాకు తెలుసు సార్ అంటూ పొడవాటి సంచి చంకన ధరించిన పేపర్లు ఏరుకునే బాబు కనిపించాడు. నీకు తెలుసా? చూపించావంటే 10 రూపాయలు ఇస్తాను అన్నాను వాడితో. అలాగే
పదండంటూ ముందుకు దారి తీశాడు వాడు. విద్యా నర్సింగ్ హోమ్ దాటుకొని శాంతినగర్ గుట్ట ఎక్కాము. అదిగో ఆ కనిపిస్తున్న గుడిసెలలోనే అవ్వ ఉండేదంటూ దూరంగా రైలు కట్ట కింద టెంపరీగా నిర్మించుకున్న గుడిసెలకేసి చూపించాడు. నీకు ఇల్లు తెలుసా తెలియదా? చూపిస్తానన్నావు కదా, చూపిస్తేనే 10 రూపాయలు ఇచ్చేది అన్నాను. మాట్లాడకుండా నడిచి కట్ట అంచున ఉన్న గుడిసె ముందాగి ఇదేనన్నట్లు చేతితో చూపించాడు. దగ్గర చేరేసిన తలుపులు తోశాను. చాప మీద ముడుక్కుని పడుకున్న విశాలమ్మని చూసి మనసుకెంతో నెమ్మది కలిగింది. 10 రూపాయల కాగితం ఆ బాబు చేతిలో పెట్టాను. వెలిగిపోతున్న ముఖంతో పరిగెత్తాడు వాడు అక్కడి నుంచి. దగ్గరికెళ్ళి చెయ్యి పట్టుకుని చూశాను. ఒళ్ళు కాలిపోతోంది. పక్కనే గిన్నెలో గంజి అనుకుంటా, అన్నము నీళ్లు కలిసినట్టు ఉంది. బయటకు వచ్చేటప్పటికే 2 ముసలివారు నన్నే చూస్తున్నారు. నేను ఆటో తీసుకురాగలనండి, కాసేపు ఆమెను చూడవలసినది అని చెప్పి తారానగర్ రోడ్డుకేసి నడిచాను. అదృష్టం బాగుండి ఒక ఆటో ఎదురుపడింది. పక్కవారి సాయంతో విశాలమ్మని ఆటోలో తీసుకుని నేరుగా విద్యా నర్సింగ్ హోమ్ నందు అడ్మిట్ చేశాను. డాక్టర్ నాగేశ్వరరావుతో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. పరీక్షించిన డాక్టరు భయపడిపోవలసిన అవసరం లేదు అన్నాడు. వయసు పైబడినప్పుడు సరైన ఆహారం తప్పనిసరి. పోషకాహార లోపం వలనే కాసింత జ్వరానికే తట్టుకోలేకపోయింది అన్నాడు. అంతకుమించి ఇబ్బంది ఏమీ లేదన్నాడు. నాకు ధైర్యం వచ్చింది. వెంటనే లలితకు ఫోన్ చేసి విశాలమ్మ దొరకడం, హాస్పిటల్లో చేర్పించడం మొదలైన విషయాలు చెప్పాను. కాసేపు ఆగి ఆమె తేరుకున్న తర్వాత వస్తానని చెప్పాను. లోనికి వెళ్ళి విశాలమ్మని చూసి నర్సుతో మాట్లాడుతున్నంతలో లలిత రవిని తీసుకుని పళ్ళబుట్టతో సహా పక్కన నిలబడింది. లలిత సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాను. అదే లలితలో గొప్పతనం. నేను మనసులో ఏది చెయ్యాలి అని అనుకుంటానో పక్క నిమిషంలో దాన్ని ఆచరణలో పెడుతుంది. దేనికి ఎందుకు అనే ప్రశ్నకే ఆస్కారం ఉండదు. సహధర్మచారిణి నాకు ఎల్లవేళలా. ఎప్పుడు అడగవేంటి అన్నప్పుడు మీరు ఏదో ఆలోచించి కానీ ఒక నిర్ణయానికి రారు కదా. తిరిగి నేను ఆలోచించాల్సిన పనేముంటుంది? మేము మాట్లాడుతున్నంతలో విశాలమ్మకు స్పృహ వచ్చింది. చుట్టూ పరికించి చూసి ఆశ్చర్యపోయింది. పక్కన నర్సుతో ఏదో అడగడానికి ప్రయత్నించింది. నేను నెమ్మదిగా నడిచి పక్కనే బెంచ్ పైన కూర్చున్నాను. నన్ను విడ్డూరంగా చూసింది. మనుషుల్లో, ముఖ్యంగా మగాళ్లలో నమ్మకం పూర్తిగా వదిలేసుకున్న వయసులో ఇప్పుడు జరిగింది నమ్మబుద్ధి కావడం లేదనుకుంటా ఆవిడకు. తన ఆస్తినంతా తెగనమ్మి చదివించుకున్న భర్తే కాకుండా కంటిలోనే పెట్టుకు కాపాడుకున్న కొడుకు డబ్బును ప్రేమించినంతగా తనను ప్రేమించక పోతే పోయే ఒంటరిని చేసి పారిపోయారు. నువ్వా బాబు అంది ఓపిక చేసుకుని. ప్రస్తుతం మాట్లాడకండి, కాస్త నెమ్మదైన తర్వాత తీరికగా మాట్లాడవచ్చు. లలితకేసి చూశాను. పళ్ళబుట్ట నర్సు చేతికి అందించి రవితో ఆమె బెడ్ తలవైపు నిలబడింది. ఇప్పుడు దేన్ని గురించి ఆలోచించకండమ్మా, మేము తిరిగి రేపు ఉదయం వస్తాము. పళ్ళు సిస్టర్కి ఇచ్చాను, రాత్రికి అవి తినండి. ఉదయం టిఫిన్ తీసుకుని వస్తాము. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యం చెప్పింది లలిత. కళ్ళ నుంచి కారుతున్న నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదామె. బాబును లలితను చేతితో తడిమి చూసింది. సంవత్సరాలుగా పేరుకుపోయిన దుఃఖం ఆమెలో కట్టలు తెంచుకుంది. మొత్తం మీద ఆమెను సమాధానపరిచి మేము నెమ్మదిగా బయటపడ్డాము. పక్క రోజు ఆదివారం కావడంతో హడావుడి పడే పని లేకుండా తీరికగా తెల్లవారింది. ముగ్గురు స్నానాలు అవి పూర్తి చేసుకుని ఇడ్లీల పొట్లంతో హాస్పిటల్కి చేరుకున్నాము. మేము చేరేటప్పటికీ విశాలమ్మ బెడ్ పైన కూర్చుని సిస్టర్తో మాట్లాడుతోంది. ఆమె ముఖంలోని చిరునవ్వు చూసి నా మనసు కుదుటపడింది. దూరం నుంచే మమ్మల్ని చూసి నవ్వుతూ ఆహ్వానించింది విశాలమ్మ. పక్కనే నిలబడి ఆమె ఇడ్లీలు తినేంత వరకు వేచి చూశాము. ఇప్పుడు ఎలాగుందంటూ విచారించాము. నాకిప్పుడు పర్వాలేదు బాబు, ఇక ఇక్కడ ఉండడం డబ్బులు దండగా, నేను వెళ్ళిపోతాను అంది. మెల్లగా ఆమె చేతులు పట్టుకొని మనము నేరుగా మీ గుడిసెకెళ్ళి మీ వస్తువులను తీసుకొని మా ఇంటికి వెళ్తున్నాము. ఇక మీదట మీరు మాతోనే ఉండబోతున్నారన్నాను. ఆమె చటుక్కున తలపైకెత్తి లలితకేసి చూసింది. ఆశ్చర్యము, అయోమయము అన్నీ ఉన్నాయి ఆమె ముఖంలో. అవునత్తయ్య, మాకొక పెద్ద దిక్కుల మా ఇంటిలోనే ఉండండి అంది లలిత. అవునని కానీ కాదని కానీ చెప్పలేదు విశాలమ్మ. చూడు బాబు, బాధ్యతలు పంచుకునే రోజులు గడిచిపోయాయి. భారాన్ని పంచే రోజులకొచ్చాను. ఎందుకు మీకు ఇదంతా అంది. మీరు మాకేమీ భారం కాబోవడం లేదు. మాకున్నంతలో ఇద్దరం తినేది ముగ్గురం తిందామన్నాను. విధిని ఇంతకాలం నిందించాను. అది ఒక్కోసారి చిత్రంగా కూడా నడుచుకుంటుంది అని ఇప్పుడే తెలిసింది. రోజు గుడి ముందర అన్ని గంటలు నేను ఎదురు చూసేది సాయంత్రం దొరికే 10 నిమిషాల సాహచర్యం కోసమే. నువ్వు నాతో గడిపే ఆ 10 నిమిషాలు
నేను నా సొంత ఇంట్లో ఉన్నంతగా ఆనందించాను. నువ్వు తీసుకునే అర్ధమూర మల్లెలు ఎవరికి చేరుతుందో నాకు తెలియదు. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారన్నది తెలియదు కనుక. కానీ ఆ మల్లెలు ఎవరికి చేరినా వారు మల్లెపూలంత స్వచ్ఛంగా, మలినమేది అంటని విధంగా వారి మనసులు సంతోషంగా ఉండాలని ప్రార్థించేదానిని ప్రతిరోజు. చూసావా లలిత, అమ్మ సంకల్పమల్లమే మనల్ని ప్రశాంతంగా గడిపేలాగా చేస్తోంది అన్నాను. అవునండి, ఆమెకి కూడా అలా తోచిందంటే ఏ జన్మలో విడిపోయిన బంధం ఇప్పుడు మనకి దొరికింది అంది లలిత కూడా సంతోషంగా. అంతే, ఇంకేముంది. విశాలమ్మ రాకతో మా ఇంటి స్వరూపమే మారిపోయింది. సాయంకాలాలన్నీ నవ్వులతో కేరింతలతో గడిచిపోయేది. 6 మాసాలు గడవడానికి బాబు నిద్రలోకి జారుకునేంతసేపు పట్టలేదు మాకు. ఒకరోజు సాయంత్రం, బాబు, సత్యం, నీతో కాసేపు మాట్లాడాలి, తీరికగా కాసేపు కూర్చో అంది విశాలమ్మ. ఏదో బలమైన విషయం కాకపోతే తీరికగా అనే పదం వాడదు అనుకుంటూ పక్కన చేరాను నేను. ఈ 6 మాసాలలో నేను చూసినది, నాకు తెలిసినది చెబుతాను. రోజు నీకు కట్టించిన తర్వాత మాకు మిగిలే పనేముంటుంది? నేను బాబుతో ఆడుకోవడం, లలిత పుస్తకాలు ముందేసుకోవడం. బాబు నాతో బాగా మచ్చికయ్యాడు. సాయంత్రం నువ్వు వచ్చేంత వరకు ఒక్కోసారి నాకే బోరు కొడుతోంది. లలిత చాలా తెలివైనది, చక్కగా చదువుకుంది కూడా. ఇంతకు పూర్వం ఉద్యోగం చేసేదని, నీకన్నా తన జీతమే ఎక్కువ వచ్చేదని నీవే నాకు చెప్పావు. తెలివిని చాతుర్యాన్ని వృధా కానివ్వడం నాకు ఇష్టం లేదు. లలిత మనసులో కూడా ఇదే నానుతోంది. నీకు చెప్పడానికి ఇబ్బంది పడుతోంది తను. బాబుని నేను చూసుకోగలను. అంతగా అవసరమైతే నీకు కానీ లలితకు కానీ కబురు చేయగలను. నీ ఉండేది మాకు అందుబాటులోనే కదా. అమ్మ, లలితకి ఇష్టమైతే తన ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నానన్నాను. లలిత ఈ జరుగుతున్న సంభాషణలు వింటూనే ఉంది. పరిగెత్తుకు వచ్చి, పాత కంపెనీలోనే దొరుకుతుంది అత్తయ్య. మొదట్లో నేను పార్ట్ టైం తీసుకుంటాను. అలవాటు పడిన పిదప అప్పుడే ఆలోచిద్దాం అంది. విశాలమ్మ జీవితం అనేకమైన మలుపులతో సుఖాంతమయ్యింది. జీవితాన్ని అర్థం చేసుకోలేకే చాలామంది తమ విలువలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆలోచించి సరైన నిర్ణయాలతో బతుకు గట్టెక్కించడమే మనిషి జీవితం. తరిచి చూసినప్పుడు ముళ్ళ కొమ్మలకే రోజాలు పూయించుకునే అదృష్టం దొరికింది. ఎంతో శ్రమతో కూడిన ఎడారి నడకకే ఓయాసిస్సు అందం కనిపిస్తుంది. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఒకే జీవితానికి సుఖము దుఃఖము ఉంటుంది. అలాగే మగవారిలోనూ చెడు ఉన్నట్లే మంచి ఉంటుందని విశాలమ్మ గ్రహించింది. జీవితం పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు పాఠాలు చెబుతూనే ఉంటుంది. కంటికి కాపలాగా చూసుకునేవాడే కొడుకవుతాడు, కానీ కన్నంత మాత్రాన కొడుకు కాలేడని తెలుసుకుంది విశాలాక్షి. ఈ కథ సమాప్తము. ఈ కథను రచించినది గోపాలయ్య గారు. మీకు ఈ కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.